ఎవడన్నా మామూలు ఉద్యోగస్తుడు నువ్వు ఉన్నావురా? ఏ ఉద్యోగంరా? ఫిజియోథెరపీ. నీ చెల్లెలు వస్తుంది అనుకుంటా బయటకి ఫిజియోథెరపీకి. ఎంత సంపాదిస్తావురా? నువ్వు హాస్పిటల్ ఉన్నావు కాబట్టి నీకు 50 ఇస్తారు. ప్రైవేట్లోనే అంటే చెప్తున్నావు. ఏం చదువుకున్నావు? సరే, ఈ అమ్మాయి ఎంటెక్ చేసి, అర్థమైందా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఫ్యూచర్ బాగలేదు. నో ఐటీ. ఏమొస్తుంది కొత్త సబ్జెక్టు? మీరు వాట్ ఈస్ ఏఐ? ఏందది నీకు తెలుదా? ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే? చెప్పురా నాన్న. ఎందుకు కావాలో మనకు? అప్పుడు నీ మేధస్సు ఏమవుతుంది? మా చిన్నప్పుడు 350 నంబర్లు గుర్తుపెట్టుకునేవాడిని. ఇది వచ్చినాక నా భార్య నంబర్ ఒకటే గుర్తు. ఎందుకు పెట్టుకోవాలా ఇడ? ఎందుకు పెట్టుకోవాలా ఇడ? టక్ అంటే వచ్చేస్తుంది. మీకేం కావాలో చెప్పండి, ప్యారిస్ వచ్చేస్తుంది. నేను ఎందుకు ఈరోజు ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే తెలివిని అద్దెకిస్తే ఉద్యోగం. అదే తెలివి వీళ్ళు जय आप क्या करते माँ ले क्या पढ़े बोलो? 10th क्लास కూర్చో రైట్ కూర్చో అమ్మా. ఏం చేస్తావు నువ్వు? ఏడా ఏం భయపడదు? ఎంత సంపాదిస్తావు చెప్పు? ఏం తప్పు అబద్ధం చెప్పు, బాగా చెప్పు. 50 लाख महीने को. ఒరే పట్టుకోరా ఒరే. नहीं 3 लाख कमाऊंगी महीने को. 3-4 लाख. ఏమిరా ఎంత సంపాదిస్తుందిరా? తల తిరిగారా? నేను కూడా పెట్టుకుంటా రోయ్. నేను మ్యాచింగ్ సెంటర్ పెట్టుకుంటా రేపు నుంచి. మీకు ఒకటి నేర్చుకోండి, ధైర్యము డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. తమాషా పడద్దండి దయచేసి. నువ్వెంతరా? 50,000 ఇలా రే 10th మా పాప 3 लाख. సంవత్సరానికి ఎంతరా? తెలియదా నీకు? కంప్యూటర్ది 12x3 కంప్యూటర్ది. అది మీ పరిస్థితి. ఈ పాపను నేను ఎప్పుడు ఇట్లా చూసిపోతా, మా పాప ఉందా లేదా కేమా ఎప్పుడు ఇష్టపడతా. ధైర్యం, ఎస్పెషల్లీ బురకా వేసుకొని బయటకు వచ్చింది మా పాప. జీవనం ఎంత చేస్తుంది? 3 लाख. బయట రారా. వీళ్ళందరినీ తెచ్చిన అదే పని. ఇదేమో ఆర్టిఫిషియల్ గోల్డ్లో మనం గోల్డ్ అన్నారా? మందే కదా గోల్డ్. ఏం పేర్రా? గట్టి చెప్పా. యమునా ఏం చదివినావు? ఇంటర్ అయిపోయి ఏం ఉద్యోగం చేస్తున్నావురా? ఎగ్ షాప్ అంటే ఏమంటే ఆడవా అంతా పెట్టి ఎగ్స్ అమ్ముతుంది. నిజం చెప్పురా, ఎంత వస్తే అంత చెప్పు. నెలకు 1,00,000 వస్తుంది. ఎంత వస్తుంది? 1,00,000 వస్తుంది. ఎంత? మీ ఇంజనీర్ గారికి ఎంత వచ్చేది ఫస్ట్ ఉద్యోగం వస్తానే? 20,000. సాఫ్ట్వేర్ ఇంజనీరు. అదే పనిగా పిలిపించిన మా పిల్లల్ని. సాఫ్ట్వేర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందా? ఏమైపోతారు మీరు? ఇవాడు బ్రెయిన్ని షార్పన్ చేయాలి. షార్పన్ అంటే తెలుసా? పెన్సిల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. ఇప్పటికే చూసింటారు మీరు. ఏలో క్వశ్చన్ అడిగితే లాస్ట్ ఎండింగ్ ఆన్సర్ కూడా వస్తుంది. ఒక విధంగా గాడ్స్ గిఫ్ట్, ఒక విధంగా మీరు పొద్దున్నే ఏం చేస్తున్నారు? ఇంకా ఆడపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు, వీళ్ళ అమ్మలు, నేను సంతోషిస్తున్నారు. రే వీడున్న పిల్లలు వాళ్ళ అమ్మలు మంచి వాళ్ళు. ఎంతమంది జనాభా, ఎంతమంది ఓటర్లు మనకు? 1,20,000 ఓటర్లు. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఉండేది? ముందు మీ అమ్మ నాన్నకు నేను దండాలు పెట్టుకుంటున్నా. కనీసం వాళ్ళకు మిమ్మల్ని ఇట్లా బయటకన్నా వదిలినారు. యువర్ ఆల్ గ్రేట్. ఆల్ ద ఇడుండే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకు మళ్ళీ ఒకసారి నమస్కారాలు చెప్తున్నా. అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పొద్దున్నే ఆ పాప వచ్చింది, వాళ్ళతోనే ఫ్లాగ్ కూడా నేను ఏమా ఫ్లాగ్ కూడా మీతోనే చేయించిన. సో మీ అమ్మ నాన్నలు బాగా చూసుకోండి. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. మన ఈ పాప, ఇది ఆ పాప రాలేదా? అమ్మా आप क्या काम करते? क्या पढ़े? 10th क्लास पढ़े सर। 10th क्लास पढ़े। नाम बोलो। महाज्ञान मेरा नाम। मैं टिफिन सेंटर रखूँ सर। ఏం పెట్టింది? टिफिन सेंटर डोसा व्यापाరం పెట్టాను సార్. ఏమా? శ్రీలంక వ్యాపారం కరు సార్. శ్రీలంక బి డబుల్ చీలే గోబీ పొంగనాలు. ఓ అట్లనా? ఏమో ఫుడ్ చెప్తుంది, ఏదో అట్లా పెట్టినారు. ఏమే कितना कमाता रहे? सर महीने को 30,000। महीने को 30,000। 30,000 30,000 30,000 అంటే రోజుకి క్లాప్స్ కొట్టద్దు, నీకు కూడా పెట్టిస్తా. ఎంతరా? అరే నువ్వు గవర్నమెంట్లో పనిచేస్తాను కదా, హాస్పిటల్ ఉంటావు కదా? కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచిపోతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు పనుకుంటుంది. మీకు ఆ ఫ్రీడమ్ ఉందా? టీచర్లకు, ఎంప్లాయీస్కి ఆ ఫ్రీడమ్ ఉందా? మీ ఐటీ అంటే తెలియదేమో, వాడు 2 నిమిషాలు తక్కువ పోతే ఎందుకు తంబు పెడతానే టైం వస్తుంది. మారండి, బొబ్బుగా ఉండద్దండి. ఎంత ధైర్యం చూడు, బుర్రకాయ వేసుకొని కూడా మామూలుగా రారు. ఈ అమ్మాయి వచ్చిందంటే షీఈ్ వెరీ 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 గ్రేట్. అందుకోసం పొద్దున జాబ్ 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 అనొద్దండి. నో మోర్ జాబ్స్. సెల్ఫ్ సఫిషియెంట్గా మీరు ఉండాలా. చాలామంది ఉన్నారు. నేను అప్పుడు అనుకుని పిలుచుకొచ్చిన వీళ్ళని 30,000. ఎన్ని గంటలకు లేస్తావురా? లేచి హాయిగా పోయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తావు కదా ఇంటికి. అట్టగా 9 గంటలకు అయిపోతుంది. అయిపోతానే పిల్లలు పోయి మళ్ళీ పిలుచుకొస్తావు. స్కూటర్ ఉందా? ఏమి ఎందుకు కొనుక్కోలే? ఇప్పుడు వచ్చిన వాళ్ళని తిరుగుతారు, లైసెన్స్ లేని వాళ్ళంతా ఊర్లో తిరుగుతారు. ఈడు ఉండే వాళ్ళకి 6 మందికి 7 10 మందికి లైసెన్సులు లేవు. చదువుకుంటారు, ఇన్సూరెన్స్ ఉండదు, లైసెన్స్ ఉండదు. ఎందుకు పెడుతున్నా ఇవన్నీ? గట్టిపడండి. పొద్దున్నే లేస్తానే మీ బెడ్షీట్ మీరు మడతేసుకోండి, మీ వస్తువులు మచ్చంగా కబోర్డ్లో పెట్టుకోండి, మీ చెప్పులు దుర్చుకోండి, శని ఆదివారం అమ్మకు హెల్ప్ చేయండి, నేర్చుకోండి. ఫ్యూచర్ ఈజ్ నాట్ గుడ్. అది నా బాధ. మా పిల్లలు ఎట్లుంటారు అనేది ఒక బాధ. అంతేగాని ఏం బాగా బతకడం లేదా?
బాగా బతకడం లేదా మా పిల్లోళ్ళు? ఇంకా ఆయన ఏం చదువుకుంది మైకి లేరా? చూడు ఎట్లుందో చీరగిర జోరుగా ఉంది, చాలా చదువుకుంది, బిఏ కదా మాకేమి కదా. చూడు ఎట్లుంది జోరుగా. ఎవరికి తక్కువ ఉందరా? ఎవరికైనా తక్కువ ఉందా? చదివింది 5. 5 సార్. నాకు తెలుసులేబ్బా నువ్వు ఎవరో కూడా. మా సుబ్బు గారి వాళ్ళ అక్కే కదా. ఇంటికి కూడా వచ్చినాను నీ ఇంటికి. వచ్చినావు, చెప్పు. అందరికీ వచ్చినావు మా ఇంటికి. నాకైతే 5వ తరగతే చదివినది. ఎగ్ రైస్ బండి పెట్టుకున్నా. నాకు అయ్యే వేయించిన షెడ్యూల్లో పెట్టినా. నెలకు 80,000 సంపాదిస్తా. రే ఎవరో పట్టుకోడరా ఎరగల. ఏమ్మా బస్సులు పెట్టి టైర్ పగిలిపోయి అది తగిలే ఇది తగిలే. బస్ స్టాండ్ కాడే ఎగ్ రైస్. నీకడ బాగా చేస్తే ఎగ్ రైస్ తెలుసా? అది చదువుకుంది, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు. దానికి ఇప్పుడు ఎగ్ రైసే. రారా, ఏం చదువుకున్నావురా? చెప్పురా. ఉద్యోగం వస్తుందా? అప్పుడప్పుడు ఎగ్ రైస్ కాడికి పోతుంది వాళ్ళమ్మ. పాపా ఈ పొద్దు రా పాపా అంటే ఈ పిల్ల పోతుంది. పోవడం లేదా? నీకు కూడా ఎగ్ రైసే కదా, ఉద్యోగం వస్తుందా? అదేదో చెప్పు చెప్తారా? ఏం చేస్తావురా? కెఫే పెట్టాలి. కేఫే అంటే తెలుసా? కేఫే అంటే తెలుసా? వాళ్ళమ్మదే ఈ పిల్ల చేస్తా అంటే స్టైల్గా కెఫే ఏమంటారా? అంటే మనకు పెట్టినట్టు చూడు ఆడాడ టీది అదే కదా స్టైల్గా. చూడు వాళ్ళమ్మ ఎంత ఇట్లు ఎట్లా చూడు మా పాప అట్లా స్టైల్గా కెఫే. నేనే కదా ఓపెనింగ్ చేసేది. ఎప్పుడైపోతుంది చదువు? ఫైనల్ 6 months. 6 నెలలకు అయిపోతుంది. ఉద్యోగం ట్రై చేయదు, ట్రై చేసినా రాదు. వస్తుందరా? ధైర్యం ఉందరా? ఇప్పుడున్న ఐటీలో చెప్పు, గట్టి చెప్పు. ఇప్పుడున్న ఐటీలో కష్టం చేసే జాబ్స్. సో యూ డిసైడెడ్ బిజినెస్. డూ బిజినెస్. గుడ్. కూర్చోమ్మా. నువ్వురా?